మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గట్కేసర్ ఎక్స్ రోడ్ కి సంబంధించి ఇటు ఈసీఎల్ నుండి కావచ్చు, అటు ఉప్పల్ నుండి కావచ్చు, ఈ ఎక్స్ రోడ్ కు వేలాది మంది ప్రయాణికులు వస్తున్నారు. ఈ ప్రయాణికుల తగ్గట్టు ఒక ఏర్పాట్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి అంటే ఎన్ని డిపోలు ఉన్నాయి, ఎన్ని బస్సులు నడుస్తున్నాయి అనేది కూడా తెలియలేని పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం, ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు మొత్తం కూడా ఫుల్ టైట్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అక్కడే టైట్ అయిన పరిస్థితి. మరి ఇక్కడ చూడు, ఒక బస్సు కోసం వేలాది మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో దరిదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే దరిదాపు చాలా దూరం వరకు కూడా ప్రయాణికులు వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఈ గట్కేసర్ లో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. చాలా మంది ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ బస్సులు ఆపడం లేదని చెప్తున్నారు. మరి ఈ మహిళలకు ఉచిత ప్రయాణ బస్ సర్వీస్ కల్పించినప్పటి నుండి కూడా చాలా బస్సులను సర్వీసులను పెంచాలి తప్ప ఇట్లా అనవసరంగా బస్సులను తగ్గించడం వల్ల ఇబ్బంది గురవుతుందని చెప్తున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటాము, కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటాము, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక బస్సు కోసము వందలాది మంది ఉరికినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇంతమంది ప్రయాణికులు ఒక్కసారి మనం చూస్తున్నాం. బస్ స్టాప్ కూడా చాలా చిన్న బస్ స్టాప్. ఇది 1000 మందికి సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నటువంటి ప్రాంతంలో చిన్న బస్ స్టాప్ కనిపిస్తుంది మనకు. ఒకసారి బస్ స్టాప్ చూపించే ప్రయత్నం చేస్తాం. బస్ స్టాప్ కూడా చాలా చిన్నది. ఇందులో కేవలం ఒక 100 మంది కూడా పట్టినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 1000 మంది ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా యాదగిరిగుట్టకు సంబంధించి బస్సులు మాత్రం చాలా టైట్ గా వస్తున్నాయి. అది పుణ్యక్షేత్రం, దేవస్థానానికి వెళ్తుంటారు, ఎవరు కూడా ఆపట్లేదని చెప్తున్నటువంటి సందర్భము. అక్కడి నుంచే ఉప్పల్ నుంచి చాలా మంది ఫుల్ అయ్యి వచ్చినటువంటి బస్సు ఇది. దీనికోసం కూడా అందరూ కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి అంతా కూడా మహిళలు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఆర్డినరీ సర్వీస్ అనేవి చాలా తక్కువగా నడుస్తున్నాయి, అవి కూడా ఫుల్ గా నడుస్తున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం, ఒక బస్సు వచ్చింది. ఈ బస్సు సంబంధించి మన బిజినెస్ లో చూస్తున్నాం, ఆపలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మేము గుట్ట పోవాలి, యాదాద్రి దొరుకుతలేవు. 3 గంటలు అయింది. అత్తనాయి ఫుల్ గా పోతాయి. డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ఎందుకు ఇదంతా మీ ఇంత ఫుల్ గా ఎందుకు ఎక్కుతున్నారు అని అంటున్నారు. ఫ్రీ వచ్చిన బస్సు కదా, ఎందుకు ఇంతగానం ఎక్కుతున్నారు అని అంటున్నారు. ఎప్పటి నుంచి ఉన్నావమ్మా? ఏమో టైం తెలియదు, వచ్చి ఆకలి అయితే చస్తాను. ఒక బస్ ఆపితే నూకెత్తారు. నేను జరగం పోవాలి, మరి ఏం చేయను, నూకెత్తారు. మరి ఏం చేయను, ఆయన కాబరైతే ముసలి పెద్ద మనుషులు అయితే జరగా తొరూరు బస్సు పోవాలి. మళ్ళీ జరగా నుంచి కొడకల్లా ఇప్పుడే వచ్చాం. బస్సులే లేవు, బస్సులు ఆపుతానే లేరు. బస్సులు ఆపుతారు. ఎంతసేపు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? 1 అవర్ అవుతుంది. 1 అవర్ ఏడికి పోవాలి? వరంగల్. బస్సులు ఆపుతలేరా? ఐ డోంట్ నో. కనుక్కోవాలి. ఏమంటారు? ఎయిమ్స్ హాస్పిటల్ పోవాలి, హాస్పిటల్ పోవాలి. బస్సులు ఆపుతారు. ఇప్పుడు అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది. ఆపుతలేరు, బస్సు కూడా ఏం అంటే మేము చూసి ఆపుతారా? ఎందుకు మహిళలను చూసి ఆపుతలేరా? మొత్తం కూడా ఆర్డినరీ బస్సులు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మహిళలను చూసి వాళ్ళు ఆపడం లేదు చాలా మంది. అంటే బస్సు అనేది ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో 20 నిమిషాలకు ఒక బస్సు కూడా రావట్లేదు ఆర్డినరీ సంబంధించి. మరి డిలక్స్ బస్సులు వస్తున్నాయి, కానీ అవే అక్కడ ఫుల్ అయ్యి వస్తున్నాయి. మరి వీళ్ళు ఇప్పుడు ఎక్కలేరు. ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలట, అదే విధంగా బోడీకి వెళ్ళాలి, యాదాద్రికి వెళ్ళాలి, జనగాంకి వెళ్ళాలి, అటు హన్మకొండ కావచ్చు, అటు మోత్కూరు కావచ్చు, మహబూబాద్, తొర్రూరు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. ఇది మిడిల్ సర్కిల్. ఇది
మరి ఈ ప్రాంతం నుంచి బస్సులు ఎందుకు నడవట్లేదు అని చెప్పి చాలా మంది ఆవేదన చెందినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి ఉన్నారు, 3 గంటల నుంచి కూడా ఉన్నారు, వెయిట్ చేస్తారని చెప్పి చెప్తున్నటువంటి ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? ఎప్పటి నుంచి ఉన్నారు? నుంచి ఉంటాను 7 గంటల నుంచా? ఏడికి పోవాలి? గుట్టకు గుట్టకు బస్సు లేవా? ఒక బస్సు ఆపుతలేరు ఏమంటారు? మంది ఉన్నారు, దిగుండ్రు అంటారు. బస్సులు ఆపుతలేరా? ఆపుతలేరు మళ్ళీ ఏడికి పోవాలి? జనగాం జనగాం పోవాలి. ఆపుతలేరా? మంది ఎక్కువ ఆపుతలేరు. ఫ్రీ బస్ పెట్టించి ఎప్పుడు సీట్ దొరికిందా నీకు? ఎప్పుడు దొరకాలి సీట్, నిలబడవచ్చు నిలబడిపో. ఎప్పుడైనా ఈ సౌండ్ వాళ్ళు ఏమంటారు, తాత జరుగు అంటారు, కూర్చుంటే కూడా లేపుతారు. జనగాం పోవాలి, ఇంతవరకు బస్సు లేదు. వచ్చింది ఎట్టుపోతుంది. మాకు మేము చిన్న పిల్లలు వేసుకొని 3-4 గంటల నుంచి ఈడికెళ్ళి అందా కురుకులాడాలి నా బ్యాగులు వేసుకొని. ఒక్క బస్సు ఆపట్లేదు. యాదగిరి గుట్ట వెళ్ళాలి, 2 గుట్ట బస్సులు వచ్చినాయి. ఒకసారి చూడండి, బచ్చన్నపేటకు సంబంధించినటువంటి బస్సు ఇది. ఇది సిటీ బస్సు, కానీ బచ్చన్నపేటకు నడుస్తుంటది ఇది. దీంట్లో చూడండి మొత్తం కూడా ప్రయాణికులు కిక్కిరిసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం బస్సు మొత్తం కూడా నిన్నటువంటి పరిస్థితి. బస్సులు ఆపడం లేదని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి ప్రయాణికులను ఎక్కించుకోవాలి, ఎందుకంటే గమ్యాలకు చేర్చాలని చెప్పి ఆర్టీసీ నిర్ణయించింది. మరి లోపలి కూడా పంపించాల్సినటువంటి కండక్టర్ సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి లోపల పంపించినట్లయితే ఇలా కొంతమంది ఎక్కేవాళ్ళు, కానీ అలాంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చిన్నపిల్ల కింద పడ్డాడు, ఇక్కడ కింద పడ్డటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఈ విధంగా బస్సులు నడిస్తే ప్రయాణికుల ప్రాణాలకు నిజంగా చూడండి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మనం కళ్ళ చూస్తున్నాము. చాలా మంది ఈ కింద పడ్డటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. పడ్డావా అమ్మా? ఎక్కినావమ్మా నువ్వు? ఎంతసేపు ఉండబట్టిడా? ఇప్పుడు బస్సు ఆపలేదా? వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అంతా కూడా ఆటోలో కూడా నిన్నటువంటి పరిస్థితి, మొత్తం కిక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 10 మంది ఎక్కించుకుంటట్టుండే ఆయన చూస్తే అట్లే ఉంది. చూడు ఒకసారి చూసినట్లయితే ఏం చేస్తామని అంటుండో, మొత్తం కూడా ఆటోలో కిక్కిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఆటో మొత్తం కూడా నిన్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రైవేట్ వాహనాలలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రైవేట్ వాహనాలు వచ్చి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరొక ఆటో వచ్చి రెడీగా ఉన్నది. మహిళలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, చాలా మంది ఈ ఆటోలో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి బస్సులు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి బస్సులను చాలా మందిని ఆటో ఆపగానే ప్రైవేట్ వాహనాల్లో ఎక్కినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మహిళలంతా కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తలేరని చెప్పవచ్చు. 2 గంటలు అవుతుంది. యాదగిరి గుట్ట పోవాలి, ఆపుతారు. ఏడు ఆపుతారు సార్, మీరు చూస్తారే ఎవరుగా. 2 గంటలు అయితే సార్. ఎక్కడ సార్? ఇగో 2 పిల్లల్ని వేసుకొని ఉన్నాం సార్. ఎందుకు ఆపుతలేరంటే మాకేం తెలుస్తుంది సార్? ఏమో సార్ తెలియదు, మేమే ఈరోజు వచ్చినాం. బస్సులు ఆపుతలేరా? వస్తలేవు కదా, అప్పుడేమో ఆపుతలేరు, వస్తలేవు. ఆర్డినరీ లేవే లేవు. ఈడైతే బస్సు ఎక్కడ బస్ ఆపారు అసలే. 2 hours మేము గుట్టకి వెళ్ళాలి, యాదగిరి గుట్టకు. ఫుల్ రష్ బస్సులు, 2 గంటలు ఫుల్ రష్. ఎక్కుతుంటే కింద పడుతున్నారు. ఇంతవరకు దొరకలే. అయితే ఆర్డర్ తక్కువ అసలు ఆయన ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి ఏసీ బస్సులు వేసారు. లేవు ఏసీ వేసారు, ఆర్డర్ తక్కువ వేసారు అన్నట్టు. ఏసీ డిలక్స్లు అవి వస్తున్నాయి, టికెటే కదా సార్, అవి ఫ్రీగా పోతున్నాయి. అవి ఇంతమంది ఎన్నుకుంటారు మరి వస్తే అది స్పెషల్ గా సార్, లేడీస్ కు పెట్టిన ఆశ కదా సార్. ఎవరికైనా ఆశ ఉంటది, ఎవరికైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు కదా. ఆయనకు అర్థం కాదు కదా, ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు. ఇదే పరిస్థితి అండి, బస్సులు అంటే ఆపుతారు, బట్ ఆల్రెడీ ఫుల్ రష్ వస్తాయి. ఉప్పల్ నుంచే నిండిపోయి వస్తుంది అనమాట. సో ఆటోలో వెళ్దామంటేనేమో స్టాప్ ఆగుతుంది, పెట్రోల్ కోసం అని ఆపుతారు. సో లేట్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి. సో ఆప్షన్ లేక బస్ లో నిలబడి వెళ్లాల్సి వస్తుంది. చాలా స్టాక్ పడుతుంది.
రోజు ఇంత ఉండరు. ఈ కార్తీక మాసం నుండి చాలా ఎక్కువ రష్ ఉంది. సో నవంబర్ నుంచి చాలా రష్ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు చాలానే రష్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఫ్రీగా ఉంటుంది. 90% రష్. మొత్తం రష్. చాలా రిస్క్ అవుతుంది అసలు. టికెట్ పెట్టుకుని వెళ్దామన్నా కూడా ఆప్షన్ లేదు మాకు. 9 గంటలకు వచ్చినా జనగాం పోవాలా. మా వైఫ్ ఊరికి వెళ్ళిపోయింది. బస్సు వెయిట్ చేసి మా బాబుతో వెయిట్ చేస్తా ఉన్నా. ఏం చేయాలా అమ్మ, బస్సులే వస్తలేవు, ఇక్కడ ఆపని కూడా ఆపుతలేరు. తప్పనా ఇది, బస్సులన్నీ తక్కువ చేసేసారు. వెయిట్ చేస్తా ఉన్నా నేను. బస్సులు వస్తలేవన్నా, వచ్చినా ఇక్కడ ఆపుతలేరు. ఇది కరెక్ట్ కాదు కదా. బస్సెస్ తక్కువ చేసేసారు యాక్చువల్ చెప్పాలంటే. వెళ్ళిపోయింది, నేను ఒక్కనే వెయిట్ చేస్తా ఉన్నా ఎండలో. వచ్చి అర్ధగంటకి ఎక్కువ వస్తారు. ఒక్క బస్సు వస్తలేదు. నిలవడం అంటే కార్లు ఆగుతలేవు. నాకు కట్టి చేతికి ఒక్క బస్సు కాదు. కార్లలో వాళ్ళు ఆపుతలేరు, ఏం దొరుకుతలేదు. ఫ్రీ బస్సే కదా, పైసలు లేవు. ఫ్రీ బస్ కి అంటే జనాలు ఎట్లున్నారు, నిలబడి కాళ్ళు గుంజుకపోతున్నాయి. బస్సు నుంచి వచ్చిన చక్రీపురం నుంచి వచ్చి గంట అవుతుంది. గంట అవుతుందా? ఒక బస్సు లేదు, మొత్తం ఫుల్ బస్సు పోతుంది. ఏంటో మనకు ఆటనాటి వస్తలేదు, ఎక్స్ప్రెస్ కూడా ఆపుతలేరు. ఇప్పుడు ఏ సమస్య ఉంది? ఇక్కడనే నేను నిన్ననే వచ్చిన ఇక్కడ. ఇప్పుడు గంట అవుతుంది. బస్సు వస్తలేవా? ఏంటి పరిస్థితి? బస్సు పోతాంది కానీ ఫుల్ పోతారు జనం. ఆపుతలేరు, ఇక్కడ ఆపుతలేరు. ఇది బస్ స్టాప్ కదా ఇది మరి. బస్ స్టాప్ కానీ ఆపుతలేరు. ఫుల్ జనం ఉన్నారు, ఆపుతలేరు, ఏం చేస్తలేరు. ప్రభుత్వం బస్ కాడి నుంచి బస్సులు ఫ్రీ బస్సులు పెట్టాలి, ఎక్కువ తక్కువ బస్సులు నడవాలి. ఇది హాస్పిటల్. ఎయిమ్స్ హాస్పిటల్. బస్సులు ఆపుతలేరు. ఇంతసేపు వచ్చి 2 గంటలు అయింది. 2 గంటలు. బీబీనార్ కూడా ఆపుతలేరు బస్సు. ఆపుతలేరు. వస్తలేవా? ఆపుతలేరా? వస్తున్నాయి, ఆపుతలేరు. పోగలు పట్టకూడదు. ఏం చేయాలి? హాఫ్ అన్ అవర్ అయింది. ఆపుతలేరా? వస్తలేవా? ఆపుతాను, వస్తలేవు. రోజు పరిస్థితి. రోజు ఇదే. మొత్తం ఇక్కడ వెళ్ళడానికి అంత ఇబ్బంది వస్తుంది. అంతేనా? ఎందుకు ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ పెట్టిన సర్వీస్ తగ్గించరా? ఏం ప్రాబ్లం? అది ఫ్రీ బస్ పెట్టినాక ఆ బస్సులు తగ్గిపోయినాయి. సరే డబ్బులు పెట్టి ఈ బస్సు పోదామని ఇవి ఫుల్ వస్తాయి. ఇప్పుడు ఫుల్. ఇప్పుడు నరకమే ఉంది. మస్తు నరకం అనిపిస్తుంది. ఎమర్జెన్సీ పోలేకపోతారు చాలా మంది. చాలా మంది ఒకళ్ళ మనిషి చచ్చిపోయినా కూడా పోలేకపోయిన పరిస్థితి. ఆత్మకూరు బస్ వస్తలేదా? రావట్లేవు కదా. ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి. ఆపుతలేరా? వస్తలేదా? రావట్లేవు, ఆయన చాలా మంది ఉన్నారు కదా. అన్ని టైట్ అవుతున్నాయి బస్సెస్. కొన్ని అది పోవాలి. ఆర్డినరీ కావాలి. ఆర్డినరీ అయినా ఎక్స్ప్రెస్ అయినా పర్లేదు. మరి వస్తలేదా? రావట్లేవు. ఎంతసేపు అయ్యా? మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ ఎక్కువ. మంచిగా పోతుందా? అయినా బస్ వస్తుంది. ఈ గట్కేసర్ బస్ స్టాండ్ లో ప్రతిరోజు మేము నరకమే అనుభవిస్తున్నాం అని చెప్పి ప్రయాణికులు ఎంతో మంది మనకు చెప్పినట్టు విషయం చెప్పవచ్చు. ఉప్పల్లో స్టార్ట్ అయినటువంటి బస్సులు కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే నిండి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏ ఒక్క బస్సు కూడా ఆపలేనటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి నిజంగా మరి ఈ గట్కేసర్ ప్రాంతం నుంచి కొన్ని స్పెషల్ బస్సులు నడిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా యాదాద్రి కావచ్చు, స్వర్ణగిరికి వెళ్ళే భక్త కోసం కావచ్చు, ప్రతి ఒక్కరి ప్రయాణికులకైతే సురక్షితంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ గట్కేసర్ నుంచి కొన్ని బస్సులు అయితే నడపాలని చెప్పి చాలా మంది వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడే ఫుల్ అయినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చే వరకు ఎవరు కూడా ఆపట్లేదు. మా గట్కేసర్ ఇక్కడ ఈసేలు, దమ్మాయి కూడా, బాలాజీ నగర్ కావచ్చు, మన కీసర కావచ్చు, అదేవిధంగా మేడిపల్లి, నారపల్లి నుంచి ఇక్కడికి వచ్చి మేము ఎక్కుతుంటాం. కానీ ఇక్కడ బస్సులు ఆపడం లేదని చెప్పి చాలా మంది ప్రయాణికులు మనతో కోరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. కార్లలో హన్మకొండకు, వరంగల్కు, చాలా దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారంతా కూడా కార్లను, ప్రైవేట్ వాహనాలను ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఆర్టీసీ ప్రయాణము సురక్షితము అని చెప్పినటువంటి ఆర్టీసీ అధికారులు మరి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, మరి ఎన్ని డిపోలలో ఎన్ని బస్సులు ఉన్నాయని కూడా వాళ్ళు కూడా ఒక లెక్కేసుకొని ఒక అంటే క్రౌడ్ ఉన్నటువంటి సమయంలో ఎక్కువ బస్సులు నడిపించినట్లయితే ప్రయాణికులకు ఇబ్బంది అయితే కలగదని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, కోరుకుంటుంది. ప్రయాణికుల పక్షాలు ఉన్నటువంటి ఆర్టీసీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది. మరి అలాంటప్పుడు బస్సులు కూడా పెంచాలి కదా అని చెప్పి మహిళలు వేడుకున్నటువంటి పరిస్థితి. మరి పురుష ప్రయాణికులు అయితే
మేము ఈ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా మేము సీట్లో కూర్చునేటువంటి పరిస్థితి, డబ్బులు పెట్టి కూడా మేము సీట్లో కూర్చోలేదని చెప్పినటువంటి పరిస్థితి పురుష ప్రయాణికులు చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇలానే ఉంటే, మరి ఈ గట్కేసర్ ప్రాంతంలో ఇలానే ప్రయాణికులు రోజు ఇలానే ఉంటే వీళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, కోరుకుంటుంది ఆర్టీసీ అధికారులు ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి సర్వే చేయండి. ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు, అంటే వాళ్ళు ఉదయమే అడుగుతున్నారు, వాళ్ళు చాలా మధ్యాహ్నం కాదు. ఎందుకంటే 7 నుంచి 10 గంటల వరకు సర్వీసులు పెంచినట్లయితే మేమందరం కూడా గమ్యస్థానాలకు చేరుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. కెమెరామెన్ అరుణ్ తో శరత్, గట్కేసర్ ప్రాంతం నుంచి.